అరే ప్రసాద్, ప్రసాద్, అరే ప్రసాద్. ఏంటి తాతయ్య? అరే నగలు పోయాయిరా. ఏంటి నగలు పోయాయా? చూసా ప్రసాద్, ప్రసాద్. తాతయ్య నగలు ఉన్నాయిగా? ఇవి కావురా, గుళ్ళో అమ్మోరు. గుడిలో నగల? సార్ టీ సార్. మంచినీళ్ళు తీసుకురా. అలాగే సార్. తాళాలు పగలగొట్టలేదు, పెద్దగా కష్టపడలేదు. అంటే దొంగ ఇక్కడోడై ఉంటాడు. సార్ డాగ్ స్క్వాడ్ రెడీగా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా? వద్దొద్దు, అమ్మవారి గుడి కదా, బయట ఉంచు. సార్ తాళాలు ఈ పూజారి దగ్గరే ఉంటాయి. ఇతనే మన మొదటి సస్పెక్ట్. పూజారి అని కూడా చూడను, నిజం చెప్పు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నానయ్యా, పౌరోహిత్యం తప్ప నాకు ఇటువంటి పాప పనులు తెలియవయ్యా. మరి గుడి తాళాలు ఎలా తెరుచుకున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. సార్ వాటర్. సంతూర్ సోపు అంటే పూజారికి తెలియకుండా తాళాలు తీసుకొని సబ్బు మీద అచ్చేసి డూప్లికేట్ తయారు చేసి పని కానిచ్చారన్నమాట. అమ్మీడబ్బా నరసిసో, ఈ గుండోడు మామూలుడు కదా బావా. రాజాబాబు గారు, సార్ అమ్మవారి నగలు ఎన్నుంటాయి? 20 సవర్లు వడ్డానం, 30 సవర్లు చంద్రహారం, ఇంకా రామాచారి గారు అమ్మవారి వస్తువులు ఏమున్నాయో చెప్పండి, మాకు సరిగ్గా తెలియదు కదా. పిలుస్తా. అది 30 సవర్ల వడ్డాణం అండి, 20 సవర్ల చంద్రహారం, ఓ 10 సవర్ల 10 సవర్లు గాజులు, 30 సవర్లు కాసుల పేరు, చెవులీలు, ముక్కు పుడక, మొత్తం కలిపి 100 సవర్లు ఉంటాయండి. వీళ్ళెవరు? అమ్మవారి నగలు చేసింది వాళ్ళేనండి. అప్పుడప్పుడు అమ్మవారి నగలకి మెరుగు కూడా పెడుతూ ఉంటారు. నేను ఈయన మనవడినండి. ఈ ఊరు గ్రామీణ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నాను. వీళ్ళు మా అన్నయ్యలు. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళు పెద్ద ప్యాకెట్ బ్యాచ్ సార్. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు? పక్కూరోళ్ళు కూడా అయి ఉండొచ్చుగా. అవునండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊర్లో ఇటువంటి దొంగతనాలు ఎప్పుడు జరగలేదు. ఆపండి, మనోళ్ళు మనకు మంచిగానే కనపడతారు. పట్టుబడిన తర్వాత తెలుస్తుంది ఎవడి రంగేంటో. దొంగతనం జరిగే 5 గంటలు కూడా కాలేదు. నగలు ఊరి దాటి ఉండవు. దాదాపు ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు. వెంకట్, మన టీం మొత్తం పంపించు. ఊరు మొత్తం గాలించు, ఏ ఇల్లు వదలొద్దో. చలా కానిస్టేబుల్, ఫాలో మీ. అలాగే సార్. పదండి. ఆగండి, ఎవడో కదలడానికి లేదు ఇక్కడి నుంచి. రే, నగలు ఇంట్లోనే ఉన్నారా? ఈ పోలీసుల కంటే ముందు వెళ్ళి నగలు తీసేస్తావా? ఎక్కడికి? ఓ గంట ఆపుకోండి.
సార్ ఊరంతా గాలించాం సార్, ఏం దొరకలేదు. జాగ్రత్త. అందరూ పెళ్లిళ్ళవ్వాలని గుళ్ళో ముడుపులు కడతారు, కానీ నేను మాత్రం ఆ దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నా. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి, లేకపోతే వాడిని పట్టుకుని మీ ముందు నిలబెడతాను. దొరికిన వెంటనే అమ్మవారికి బలిచ్చే మొదటి మేకపోతు వాడే. సార్ టార్చ్ లైట్ దొరికింది సార్. వెంకట్, సార్ దీన్ని ల్యాబ్కు పంపించు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మొన్న మనకి గుళ్ళో దొరికిన టార్చ్ లైట్ మీద ఫింగర్ ప్రింట్స్ ఆధార్ కార్డ్ తో లింక్ చేసి వెరిఫై చేశాం సార్. వీడి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. ఎవడీడు? వీడి పేరు రమణ సార్, పాత దొంగే. 70కి పైగా దొంగతనాలు చేసి ఉంటాడు. వీడు ఎక్కువగా ముసలాళ్ళు, పిల్లలు, గర్భిణీ స్త్రీల దగ్గర దొంగతనాలు చేస్తుంటాడు. ఎందుకు? వాళ్ళైతే పరిగెట్టలేరు కదా సార్. ఎంత వేస్ట్ గాడు గుళ్ళు నగలేలా కొట్టేశాడు. ఎవడో వీడికి హెల్ప్ చేసి ఉంటాడు. ఈ బంగారం అంతా అమ్మితే ఎంత వస్తుందంటారా? 30-35 లక్షలు వస్తాయిరా. 35 లక్షలు వస్తుందా? అయ్యి బాబోయ్. ఆ డబ్బు రాగానే డైరెక్ట్ గా బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కడం, ఫ్లైట్ దిగగానే తాయి మసాజ్. అంటే ఇక నుంచి మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అన్నమాట. హలో, పోలీసు వాళ్ళు ఊరంతా నా పోస్టర్ అంటించమేంట్రా? ఏదో తింగర పని చేసి ఉంటా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఏదైనా చేయరా. పదా చెప్తా. రే, గుడ్లో దొంగతనం చేస్తున్నాడు ఫోటో. ఆ సీఏ గడిని ఈజీగా పెట్టేసుకుంటాడు. ఏమండే, పులిసి పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గొలుసు చేసి కుడి చేత్తో ఇసిరేస్తున్నారు. బ్యాంకుకి సెలవు పెట్టి మరీ చేస్తున్నారు. ఎవరి కోసం అండి అదే? కావాల్సిన వాళ్ళ కోసం రా. కాబోయే వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కదండి. మీ ముఖంలోనే కాదు, మీ చేతి పనిలో కూడా ప్రేమ కనపడుతుంది. సర్లే గాని ఆ ఫోన్ చూడు. ఎవరో యాంగిల్ అంటండి. రే, అది యాంగిల్ కదరా, ఏంజల్. రే, ఈ సానబడి తీసుకురారా. అది అయిపోయిందండి. అది కూడా అయిపోయిందండి. రే, ఇది కుట్టించుకురారా. అర్థమైందండి. ఇంకొక అరగంట దాకా లోపలికి వస్తే ఇదే చెప్పించి కొట్టండి. హలో, హాయ్, నేనండి. తాతిగా ఎక్కడికి వెళ్తున్నారా? చెప్పు కుట్టించుకు రావడానికండి. కొత్త చెప్పు ఎలా దిగిపోయిందిరా? తెంపేసుకుంటే తెగదేంటండి? తెంపేసుకోవడం ఏంటి? చెప్పే కదండి బాబు, మీతో ఉన్న సంబంధాన్ని కూడా తెంపేసుకోవాలనుకుంటున్నారు. లేదంటండి. ఇంతకీ మీ ఫారెన్ ప్రయాణం ఎంతవరకు వచ్చింది? వీసా వచ్చేసిందండి. పాస్పోర్ట్ కూడా చేతిలోనే ఉంది. కాకపోతే అక్కడ చలి కదా, ఒంటరిగా కంటే పెళ్లి చేసుకుని జంటగా వెళ్దాం అనుకుంటున్నాను. ఏమండి, మీ తమ్ముడు గారు ఎప్పుడైనా తల దించుకుని సిగ్గుపడడం చూసారా అండి? మా వల్ల రోజు పడుతూనే ఉంటాడు రా. మీ వల్ల కాదండి, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. లోలో ఉన్నాడు. ఇట్లవే ఆడేంటి సింగిల్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాడు? ఇంకా మన చెప్పి చేతల్లో లేడండి. నెక్స్ట్ మంత్ తమ్ముడి పెళ్లి, అన్నయ్యలు అత్యంతలో రెడీగా ఉండండి. తమ్ముడి పెళ్లి అన్నయ్య అక్షంతలా? కనకమలక్ష్మి గారు, ఏంటండి మీరు ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి, కానీ మీ మెడే ఏం బాలేదు. హో, ఆ చైన్ గురించేనా? ఇంకా మీరు మర్చిపోయినట్లేరు. ఎలా మర్చిపోతానండి, మీ చైన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా. ఆ, అంటే అంటే ఏముందండి, ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను. ఎందుకంత రిస్క్ చేశారు? వాడేం చేయలేదా మిమ్మల్ని? వాడేం చేస్తాడండి,
చిన్నప్పటి నుంచి జూడో, కరాటే, బాక్సింగ్, వెజ్లింగ్ టీవీలో చూస్తూ పెరిగాను. వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేశాను. కానీ చైన్ ఏంటి నా చైన్లా లేదు? కనిపెట్టిస్తుందా? ఎలా ఉంటుందండి? మన చేతిలో పడ్డాక తెగిపోయిందాన్ని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాను. నేను నచ్చానా? అదే చైన్ నచ్చిందా అని. ఏమండి వీడొస్తున్నాడేంటి? పోలీసులు వదిలేశారా ఏంటి? ఎవరిని? ఇదో ఏంట్రా ఇది? నేను కూడా అడిగేది అదే. ఏందదే? బైక్ అందంగా ఉంటే సరిపోదమ్మే, వేసుకునేవి కూడా ఒరిజినల్ గా ఉండాలా. ఏయ్, దొంగతనం చేసింది కాక నన్ను అడుగుతున్నావేంటి? గిల్ట్ నగలు వేసుకొచ్చి నన్ను మోసం చేసిందే కాకుండా మళ్ళీ మారతాండా? గిల్టా? వీలైతే ఈ సరైన తులం బంగారం వేసుకునే దానికి ప్రయత్నించాను. అది గిల్ట్ నాగా నాకు చెప్పలేదేంటండి? అవునండి, నేను చెప్తూనే ఉన్నాను వాడిని వదిలేయండి, అంత రిస్క్ చేయకండి అని. నేను వద్దనే లోపే మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి చైన్ చైన్ అని నరిశారు? అవును, మరి 250 రూపీస్ పెట్టుకుంటే అరవరా? ఓహో, అంత పెట్టుకున్నారా? అవును, ఆ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టానని కబుర్లు చెప్పారు. మరి ఇదేంటి? అది ఆడు నువ్వే ఉంచుకో. ఏమండి, 50 కేజీల హాల్మార్క్ బంగారం మీద ఆ గిల్ట్ నాకు అసలు బాగాలేదండి. ఆ రోజు ఆయన చేసింది, ఈ రోజు చేంజ్ చేసింది మీకోసమేనండి. తీసుకోండి. హలో ఏమండి, ప్లీజ్ కనకం గారు, ఏమండి ఆగండి, మిమ్మల్ని. నాకేదైనా మ్యాచింగ్ అంటే ఇష్టం. ఆ చైన్ కి మ్యాచింగ్ చెవి కమ్మలుంటే ఇంకా బాగుంటుంది. నేను సాయితే మావిడ నన్ను దగ్గర కూడా రాలేదురా. రానివ్వలేదంటే ప్రాబ్లం లా ఫీల్ అవ్వద్దు, బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి. ఈ రోజు రాత్రి నీకు వేరే స్వర్గం. ఎవర్రా ఈ ఫ్యామిలీ బీరకాయ ఇంత లేతగా ఉంది? అరే వదిలొద్దురా దీన్ని. బా ఏముందిరా వెనుక నుంచి? అబ్బా దీని అమ్మ పట్టబయటిలే కళ్ళు కప్పింది. ఎటు పోయిందిరా ఇది? అరే ఇంతలే ఇట్లా మిస్ అయిందేంట్రా? దొరికి మిస్ అయిందిరా. అరే నువ్వు ఇటు చూడు, అందులో. సరే ఓకే. అరే రా. అరే అది బీరకాయ కాదు, బీరకాయ.